ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎస్తేర్ గ్రంథము నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 12, 13 వచనాలు చదువుకుందాం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయించబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడెను. ఆధారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడేను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వెలుగు గాలిని తట్టుకుంటుంది. లైట్ రెసిస్ విండ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే యూదులను నాశనం చేయడానికి ఒక రోజును నిర్ణయించడానికి హామాను చీట్లు వేశాడు. తర్వాత అతను రాజు అహష్వేరోషును సంప్రదించి యూదులు రాజు యొక్క చట్టాలను ఉల్లంఘించారని వారిని నిర్మూలించాలని అతను సూచించాడు. దాని ఫలితంగా అహష్వేరోషు వెంటనే తన ముద్రను ఉంగరాన్ని తీసి హామానుకు ఇచ్చాడు. ఉంగరం స్వాధీనం చేసుకున్న తర్వాత హామాను అన్ని సంస్థానములకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ప్రతి ఒక్కరూ యూదులను చంపడానికి ఒక నిర్దిష్ట రోజున వారి ఆస్తిని జప్తు చేయడానికి వారికి అనుమతించాడు. ఈలోగా రాజు మరియు హామాను మద్యపానం చేసి సంబరాలు చేసుకుంటున్నప్పుడు సూసాను కోట భయంతో మరి వణికిపోయినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాటి ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 8వ వచనంలో కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం కూడా హింసకు దారితీసినట్లు అనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి యేసు ప్రభు చెప్పిన మాటలు మనం విన్నట్లయితే, మీరు ఈ లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని తన సొంత వారిగా చూసుకుంటుంది. అయితే మీరు లోకానికి చెందినవారు కాదు, కానీ నేను మిమ్మల్ని లోకము నుండి బయటికి తీసుకొని వచ్చాను. మరియు దీని కారణంగా ప్రపంచం మిమ్మల్ని, లోకమంతా మిమ్మల్ని ద్వేషిస్తుందని యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేశారు. అలాగే మనం ఇందులో 12, 15 వచనాలు గమనించినట్లయితే అధికారంలో ఉన్న ఒక అహంకారి మరియు అతని అవినీతి అధికారి కలిసి యూదా ప్రజల యొక్క సమూహాన్ని వారిని పూర్తిగా నిర్మూలించడానికి ఒక నిర్దిష్ట దినాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర పన్నారు. అందరి పౌరుల అవసరాలు, వారు హక్కులను కాపాడడానికి ఉద్దేశించినటువంటి ఈ యొక్క ప్రభుత్వము బలహీనమైనటువంటి మైనార్టీగా ఉన్నటువంటి గొంతులను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించడంతో సూసాను కోట మొత్తం అల్లకల్లోలంగా మారినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. న్యాయం కంటే అన్యాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరియు సాధారణమైన మంచి కంటే స్వార్థానికి ప్రాధాన్యత ఇవ్వబడినప్పుడు మిగిలి ఉన్నది ఇక క్షీణత మరియు అస్తవ్యస్తత మాత్రమే. సూసాను కోటలో ఆ రోజున హామాను చేసినటువంటి కుట్రను బట్టి ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అహంకారంలో ఉన్నటువంటి అధికారి దేవుని ప్రజలు, యూదా ప్రజలు నిర్మూలించడానికి ఎంతగానో కుట్ర పడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం అందరం కూడా దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పటికీ విశ్వాసంతో మనం జీవిస్తూ ముందుకు సాగాలి. పరిస్థితులకు భయపడకుండా మనము పరిస్థితులకు నిలబడుతూ శోధన సహిస్తూ మనం దేవునిలో ముందుకు సాగేవారిగా ఉండాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సరి అయినటువంటి నాయకత్వాన్ని కలిగినటువంటి దేశము ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి నాయకులు మన దేశంలో ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి.
అలాగే ఈ యొక్క అన్యాయానికి ప్రాధాన్యత ఇవ్వకున్నటువంటి నాయకులు లేపబడాలని మనం ప్రార్థించాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో మనం సాధారణమైన మంచి కంటే స్వార్థానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే మిగిలేదంతా కూడా గందరగోళము, క్షీణత అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఈ ఎదురు గాలులు మనకు వస్తున్నప్పటికీ మన జీవితంలో దేవుని కొరకు మనం నిలబడాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని మహిమ కొరకు మనం జీవించగలిగే కృప, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని తట్టుకొని నిలబడిగా కృప దేవుడు మనకు ప్రతిరోజు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దుర్మార్గుల కుట్రను ప్రభా ఆయన అడ్డుకొని మా జీవితాన్ని మీరు సురక్షితంగా కాపాడండి. వారి ప్రణాళికను భగ్నం చేసి ప్రభా నీ ప్రజలైన మమ్మలను నన్ను రక్షించి నీ కృపలో కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి తొందర గలిబిలిని యేసు నామములో కొట్టివేసి మా జీవితాన్ని ప్రభా నీ సమాధానంతో నింపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.